సంక్రాంతి పండుగకి కింగ్ నాగార్జున మరోసారి హిట్ కొట్టాడు. గతంలో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రంతో హిట్స్ కొట్టగా తాజాగా నాసామిరంగ చిత్రంతోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి హీరోలు కూడా నటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా అదే జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా తొలి రోజు 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 4.33 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా 4.55 కోట్ల షేర్ సాధించింది. మూడో రోజు కూడా అదే రీతిలో వసూళ్లు వచ్చాయి. దీంతో 3 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 12.46 కోట్ల షేర్ రాగా ప్రపంచ వ్యాప్తంగా 24.80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరో 2 రోజులు సంక్రాంతి సెలవులు ఉండటంతో పాటు వెంటనే వీకెండ్ కూడా రానుండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న వసూళ్లు చూస్తుంటే త్వరలోనే 50 కోట్లు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో హనుమాన్ చిత్రం బ్రేక్ ఈవెన్ అయి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పుడు నాసామిరంగా కూడా బ్రేక్ ఈవెన్ సాధించే జాబితాలోకి చేరింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కేవలం 18.50 కోట్లకు మాత్రమే జరిగింది. ఇప్పటికే 12.80 కోట్ల షేర్ రావడంతో ఈ వీకెండ్ ఎండింగ్ లోపు సినిమా లాభాల్లోకి రానుంది. ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. మంచి అంచనాలతో విడుదలైన వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్ మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తానికి చూసుకుంటే చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే ఈ సంక్రాంతికి విన్నర్ గా నిలిచాయి. పండుగకు విడుదలైన 4 చిత్రాల్లో హనుమాన్ మొదటి విన్నర్ గా నిలిచింది. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. Like, share and subscribe to India Glitz Telugu. Hello, nenu mi Hamida. Please subscribe to India Glitz. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. Comment cheyandi, share cheyandi and like cheyandi. Thank you so much.